శర్మ గారు, మనకి పరమేశ్వరుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి కదండి. ఈ క్షేత్రాల యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలు ప్రేక్షకులకి మాకు వివరిస్తారా గురువుగారు? చాలా పెద్ద ప్రశ్న, ఉన్న సమయం చాలా కొద్దిగా. ఇప్పుడు కేదారం నుంచి మొదలుపెట్టి రామేశ్వరం దాకా మొత్తము మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే తన సంపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని ప్రతిష్ఠ చేసినటువంటి ప్రదేశం ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా. ఒక్కొక్క దాని ఉద్భవానికి ఒక్కొక్క కథ విడివిడిగా ఉంది. కానీ ఒక్కసారి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలని గనక మనం తెలుసుకుంటే అవి ఏమిటి అనేది గనక మనకు అర్థమైతే, ఇప్పుడు మనకి రాసులు 12 ఏమ్మా, మన శరీరము లోపల ఈ 12 రాసులలోనే మొత్తము మన తేజస్సు అంతా తిరుగుతోంది. అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క సంచారం కానీ, చంద్రుడి యొక్క సంచారం కానీ ఈ 12 రాసుల్లోనే బ్రహ్మాండంలో ఇప్పుడు ఆయన ఇట్లా ఉన్నాడు, భూమి ఇలా తిరుగుతోంది. ఈ తిరిగేటటువంటి భూమి 12 కాన్స్టిలేషన్స్ 12 కాన్స్టిలేషన్స్ తీసుకుంటుంది నెలకొకటి చప్పున. అలాగే మన శరీరం లోపల ఆ 12 చోట్ల సూర్యనారాయణమూర్తి తిరిగేటప్పుడు ఉండేటటువంటి ఆ గొప్పతనం అంతా మన శరీరం లోపల ఉంది. ఎక్కడ ఎక్కడ ఏ తేజస్సు ఉంది, ఏ తేజస్సు నిన్ను రక్షించడానికి అవసరము, కేదార తేజస్సు ఎక్కడ, రామేశ్వర తేజస్సు ఎక్కడ, కాశీ తేజస్సు ఎక్కడ, దాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి, అది ఎలా నువ్వు సాధించాలి. ప్రకృతిలో బ్రహ్మాండంలో ఉన్న ప్రతిదీ నీలో ఉంది. అందుకనే మనకి ఈ ఉపవాస దీక్ష చెప్పినప్పుడు కూడా ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, మళ్ళా మధ్యలో వచ్చేటటువంటి 2 సంధ్యలకి సంకేతమైనటువంటి పూర్ణ సమయాన్ని లెక్క వేసుకున్నారు. వేసుకొని దాంట్లో ఉండేటటువంటి నక్షత్ర దర్శనము అని ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. అంటే బ్రహ్మాండాన్ని మొత్తాన్ని పూజించడానికి సంకేతమే ఈ సూర్యనారాయణమూర్తి, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు. అంటే ఖగోళాన్ని మొత్తాన్ని ఎలా ఔపాసన పట్టాలి, ఎలా ఉపాసన చెయ్యాలి అనేది ఈ శివరాత్రికి మనకు తెలుస్తుందమ్మా. అందుకనే ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని ఉపాసన చెయ్యాలి అంటే ఎలా, 36 6 3 9 పూర్ణ సంఖ్యతోటి నువ్వు గనక ఒక్కసారి చేసావంటే జన్మకు ఒక్క శివరాత్రి ఆ పూర్ణత్వం అనేటటువంటిది నీ లోపల వచ్చేస్తుంది. ఇంకా రెండో ఆలోచన అక్కర్లేదు అనే ఉద్దేశ్యంతో ఈ నవసంఖ్యాకమైనటువంటిది తీసుకొచ్చారు. ఏకాదశ రుద్రులుగా ఆయన్ని చెప్తారు. ఏకాదశ రుద్రుల యొక్క ద్వాదశ ప్రయోజనము ఐక్యము. ద్వాదశ ఆదిత్యులు ఏదైతే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్తున్నామో, ఏకాదశ రుద్రుల్ని ఎక్కడికక్కడ గుర్తించి ఏకాదశ రుద్రశక్తుల్ని మనం తీసుకొని ఈ రాసుల్లో ప్రయాణం చేస్తూ మొత్తము ఆ శక్తిని సముపార్జన చేసుకుంటే ద్వాదశమైనటువంటి ప్రయోజనము కాశీ, అదే జీవన్ముక్తి. కాశ్యాం హి కాశతే కాశీ సర్వప్రకాశిక, సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక అని చెప్పారు. సమస్తాన్ని ప్రకాశింపజేసేది కాశీ. కాబట్టి ఆ మూల ప్రకాశమైనటువంటి జ్యోతిర్లింగము కాశీ అవుతుంది. ఈ కాశీలో ఉండేటటువంటి ఆ జీవన్ముక్త స్థితి మనకి రావాలి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్ని బయట ఎరిగి నమస్కరించి పూజ చేయి, నీలో ఎరిగి నమస్కరించి పూజ చేయి. అప్పుడు నువ్వు ఆ శివైక్యం చెందేటటువంటి ప్రయత్నం చేయి. అందుకనే మనకి మొట్టమొదట మొదలు పెట్టేటప్పుడే పరమేశ్వరుణ్ణి వెతుక్కోరా అని అక్షరాభ్యాసం మొదలు పెట్టడమే ఓం నమః శివాయ అని మొదలు పెడతారు. ఉపక్రమం అది. ఉపసంహారం ఏం కావాలయ్యా అంటే తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు శంభో మహాదేవ అని వదిలిపెడితే లయం చేసేటటువంటి వాడు కూడా పరమేశ్వరుడే. కాబట్టి ఈ అక్షర ఆరంభము లయము మొత్తము పరమేశ్వరుడి యందే ఉంది. ఇది గుర్తుంచుకొని ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పడానికే ఈ పరిపూర్ణమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ చరిత్రను మనం అర్థం చేసుకుంటే మొత్తం మనకు తెలిసినట్టే. ఇప్పుడు